గృహమే కదా స్వర్గసీమ. స్వర్గం లాంటి గృహం నిర్మించుకోవాలంటే మనకంటూ ఒక మంచి ప్లాట్ కావాలి. అలాంటి ప్లాట్లను ఇప్పుడు స్వర్గసీమ సుకేతనలో విక్రయిస్తుంది. ఇవి డిటిసిపి రెరా అప్రూవ్డ్ రెసిడెన్షియల్ ప్లాట్లు. శబరిమల ఎన్నడూ లేనంత రద్దీగా మారింది. వేలాదిగా స్వాముల రాకతో కిటకిటలాడుతుంది. తొక్కిసలాట ఘటన, సౌకర్యాలపై విమర్శలతో విజయన్ సర్కార్ పకడ్బందీ చర్యలు తీసుకుంది. ఎటు చూసినా స్వాములే. అన్ని దిక్కుల నుంచి ప్రతిధ్వనిస్తోంది అయ్యప్ప నామస్మరణే. కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శబరిమలకు అయ్యప్ప భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి అయ్యప్ప మాలధారులు రికార్డు స్థాయిలో స్వామి దర్శనానికి తరలివస్తున్నారు. దీంతో కొండ మొత్తం అయ్యప్ప నామస్మరణతో మారుమ్రోగుతోంది. అయ్యప్ప దర్శనానికి క్యూలైన్లలో భక్తులు పడిగాపులు కాస్తున్నారు. శబరిమలలో భారీగా పడుతున్న వర్షంలో తడుస్తూనే స్వామి దర్శనానికి పోటెత్తారు భక్తులు. వానలోనే పంపా నుంచి సన్నిధానానికి తరలి వెళుతున్నారు. శబరిమలలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. దీంతో ఆలయ అధికారులు, కేరళ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. పైగా ఈ ఏడాది తొక్కిసలాట జరిగిన తర్వాత అధికారులు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. క్యూలైన్ల నిర్వహణ, భక్తులను నిలువరిస్తూ దర్శనానికి పంపుతున్నారు. శబరిమలలో భక్తులకు వసతుల కల్పనకు కేంద్రం ముందుకు వచ్చింది. ఈ మేరకు కేరళ సర్కార్కు లేఖ రాశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అయ్యప్ప స్వామి దర్శనం కోసం వెళ్లి ఇబ్బందులు పడుతున్న భక్తుల సమస్యలను పరిష్కరించాలని కేరళ సీఎం పినరయ్ విజయన్ను కోరారు కిషన్ రెడ్డి. వెంటనే అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి ప్రత్యేకంగా అధికారులను నియమించుకోవాలన్నారు. ఈ విషయంలో భారత ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని హామీ ఇచ్చారు కిషన్ రెడ్డి. శబరిమలలో భక్తుల రద్దీ పెరిగినా స్వామి దర్శనానికి సమయం తగ్గింది. మొన్నటి వరకు స్వామి దర్శనానికి 16 గంటలకు పైగా సమయం కాగా ప్రస్తుతం 2.5 గంటలు మాత్రమే సమయం తీసుకుంటుందని భక్తులు తెలిపారు. దర్శన సమయం మరింత తగ్గుతుందని ఆలయ అధికారులు చెప్పారు. శబరిమలకు ప్రతిరోజు లక్షల్లో తరలి వస్తున్నారు భక్తులు. సన్నిధానానికి వెళ్లే మార్గాల్లో కాలు తీసి కాలు కదపలేని పరిస్థితి. శబరిమలలో ఎప్పుడూ లేనంత రద్దీ నెలకొనడంతో ట్రావెన్కోర్ దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్లైన్లో వర్చువల్ క్యూ బుకింగ్ చేసుకున్న వారిని మాత్రమే పంబా నుంచి సన్నిధానానికి అనుమతిస్తామని తెలిపింది. ఆన్లైన్ టికెట్ లేకుండా వస్తే అనుమతించబోమని వెల్లడించింది.